Warm welcome to date 250. Today's hosting family వచ్చేసి డాక్టర్ ఆర్ రవి స్టాలిన్ గారు. బ్రదర్ వెల్కమ్ బ్రదర్ రవి స్టాలిన్ గారు. మా యొక్క టిఎఫ్సిలో మొదటిసారి మీరు వచ్చినందుకు మీకు నా తరఫున టిఎఫ్సి తరఫున మీకు వందనాలు బ్రదర్. మా ఫ్యామిలీస్ అందరి తరఫు నుంచి కూడా మీకు వందనాలు. ఇప్పుడు మరి రవి బ్రదర్కి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాము. బ్రదర్ ఓవర్ టు యు బ్రదర్. మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్త నామమున పేరట ఈ జూమ్ మీటింగ్ లో పాలు పంపులు పొందుతున్న మీ అందరికీ ప్రభునామాన్ని బట్టి నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ఎడ్వర్డ్ గారికి కూడా ప్రత్యేకంగా యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ రోజు దేవుని గ్రంథంలో నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని, ఒక ప్రత్యేకమైన సంగతిని మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు ఆలకిద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 34వ వచనాన్ని అయితే 36వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మాటలు ఆలకిద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 36వ వచనాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు 34ను చదువుతున్నాను. మరియు ఇంకా కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పాను. ఈ రాత్రి దేవుని గ్రంథంలో నుంచి ఒక విశేషమైన మాట మనం ధ్యానం చేస్తున్నాం. అదేమిటంటే సాక్షాత్తు దేవుడు తన ప్రజలతో చెబుతున్న ఒక అద్భుతమైన వాగ్దాన వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. చెప్పబడిన మాట ఏమిటంటే, దావీదుకి ఇచ్చినటువంటి వరాల్ని మీకు కూడా అనుగ్రహిస్తున్నాను, అవి పవిత్రమైనవి నమ్మకములైనవి అని దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, ప్రస్తుతం మనం ఉన్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో మనము మన కుటుంబం క్షేమంగా ఉండాలి అంటే, ఆయన రెక్కల నెలలో భద్రంగా ఉండాలి అంటే, మన గుడారానికి ఏతగులు సమీపించుకోవాలి అంటే, అసలు మన కనుగుడ్డును కూడా ఎవడో ముట్టకుండా దేవుని కాపుదలలో మనం పెంచబడాలి అంటే, ఖచ్చితంగా దావీదు పొందిన ప్రతి వరాన్ని మనం పొందటం చాలా అవసరం అని బైబిల్ చెప్తుంది. నిజంగా దావీదు జీవితాన్ని పరిశీలన చేస్తే, దావీదు అలాగా దేవుని వద్ద నుంచి వరాలు పొందాడు కాబట్టే సింహం మీద పడినా దాన్ని చీల్చేశాడు, ఎలుగుబంటి మీద పడినా దాన్ని హతమార్చాడు, గొలియాతు రంకెలేసిన చిన్న రాయితోనే వాడి ప్రాణం తీశాడు. సౌలు ఎన్నిసార్లు ఈటె విసిరి చంపుదామనుకున్నా క్షేమంగా బయటపడ్డాడు. శత్రువులు ఎన్నిసార్లు కత్తులు చులిపించినా 10,000 మంది శత్రువులను జయించే అద్భుతమైన స్థాయికి వెళ్ళినట్టుగా బైబిల్లో చూస్తాం. కాబట్టి మనం కూడా ప్రస్తుతం భయంకరమైన రోజుల్లో ఉన్నాం కనుక మనం కూడా కరోనాని జయించాలి అంటే, కోవిడ్-19 జయించాలి అంటే, ఈ భయంకరమైన పరిస్థితుల్లో వచ్చి మనం కూడా బయటకు రావాలి, క్షేమాన్ని పొందాలి అంటే, దావీదు పొందిన వరములు మనం కూడా పొందటం చాలా అవసరం అని బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. కనుక జాగ్రత్తగా ఆసక్తిగా దేవుని మాటలు ఆలకించి భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండు కోణాల్లో దైవ దీవెనలు పొందాలని, ముఖ్యంగా దేవుని కాపుదల భద్రతలో ఉండాలని ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఒక మొట్టమొదటి మాట, కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. దావీదు పొందిన వరములలో మొదటి వరం ఏంటో ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును
నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని భక్తుడు మాట్లాడుతున్నాడు. నిజంగా దావీదట దేవుని దగ్గర ఒక వరాన్ని అడిగాడు అని బైబిల్ చెప్తుంది. వాక్యం వింటున్న సహోదరి, నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైనా దేవుడి దగ్గర వరం అడగటం పొందటం అనే అనుభవం అసలు ఎప్పుడైనా మనకి తెలుసా? ఆలోచించటం చాలా అవసరం. దావీదు దగ్గర రత్నాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, రమణులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నాయి, రౌతులు ఉన్నారు, వెండి బంగారం ఉంది. మహాబలశాలిగా పరాక్రమశాలిగా పేరు పొందిన వాడు కూడా జీవితంలో క్షేమంగా ఉండేదాని కొరకు దేవుని దగ్గర వరాన్ని అడిగాడు అని బైబిల్ చెప్తుంటే, మరి మనం ఎలాంటి వరాలు అడిగాం, మనం ఏం పొందుకోగలిగాం చదవక్కర్లేదు. కానీ మత్తయి సువార్త 6:6, 7 కూడా మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వాడును పొందును అని బైబిల్ చెప్తుండగా, మరి దేవుని దగ్గర దావీదులాగా వరాలను అడిగి పొందుకునే అనుభవం మనకుందా? ఆలోచించడం చాలా అవసరం. అందుకే అన్నాడు 4వ వచనంలో, 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని అని అక్కడతో ఆపేలా దానిని నేను వెతుకుచున్నాను అని భక్తుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ప్రార్థన ఒకసారి చేసి ఆగిపోకూడదు, 2 సార్లు చేసి ఆగిపోకూడదు, 20 సార్లు చేసి ఆగిపోకూడదు, 60 సార్లు చేసి ఆగిపోకూడదు. ప్రార్థన మనం అడగడం అంటే ప్రార్థనే. ప్రార్థన ప్రారంభించిన మనం దాన్ని వెతుకుతూనే ఉండాలి. అడిగింది పొందేంత వరకు మనం వెతుకుతూనే ఉండాలి అనే సంగతి మీరు అర్థం చేసుకోవాలి. నా మట్టుకు నేను కూడా రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మ నింపుదల దేవుని దగ్గర అడగడం మొదలు పెట్టాను. అడుగుతూ దాదాపు సంవత్సరం పాటు నేను అట్లాగా దేవుడి దగ్గర పరిశుద్ధాత్మ కావాలి, అగ్ని కావాలి, వెలుగు కావాలి, భాషలు కావాలి, వరాలు కావాలి, ఫలాలు కావాలని దేవుని దగ్గర అలాగా అడుగుతూ సంవత్సరం అయిపోయింది. సంవత్సరం తర్వాత డాక్టర్ డిఎస్ దినకరన్ గారు వైజాగ్ లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లో ఏసీ గురజాడ కళాక్షేత్రం అనే దానిలో ఆయన మీటింగ్ ఏర్పాటు చేశారు, పవర్ మినిస్ట్రీ. అందుకు దాంట్లోకి వెళ్ళాను నేను. చక్కగా దినకరన్ గారు వాక్యం చెప్పి ఆరాధన చేస్తున్నప్పుడు బలమైన అభిషేకంతో, భాషలతో, అగ్నితో, వెలుగుతో, మహిమతో, ప్రసన్నతో, ప్రభావంతో నేను గమనిస్తూ వచ్చాను. కాబట్టి ఎందుకు చెప్పాను ఈ మాట? దేవుని దగ్గర ఒక వరం అడిగి 2 రోజులు ప్రార్థన చేసి 10 రోజులు ప్రార్థన చేసి ఆగిపోకూడదు. పట్టుదల చాలా అవసరం, ఏకాగ్రత చాలా అవసరం, ఆసక్తి చాలా అవసరం, మగసిరి చాలా అవసరం, వెనుగులాడి పోరాడి పొందుకునే గుణం మనకి చాలా అవసరం అని బైబిల్ చెప్తుండగా, మరి ఎంతవరకు అట్లాంటి గుణం నీకుంది? ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు? ఎంతవరకు అడుగుతున్నావు? అడిగేదాకా చక్కగా పట్టుదలగా ప్రార్థన చేసి ఎంతవరకు పొందుతున్నావో పరిశీలన చేసుకోవడం చాలా అవసరం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. ఎందుకు వెతికావయ్యా? ఎందుకు నువ్వు ఆ వరం ఏంటి అసలు? దాన్ని ఎందుకు వెతికావు? ఎందుకు నీకు అంత ఆసక్తి అని అడిగితే కింద 2 మాటలు రాశాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని బైబిల్ చెప్తుంది. ఆ వరం అడగటంలో దావీదుకు 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, యెహోవా ప్రసన్నతను చూచుటకు అని రాసించాడు. ప్రసన్నత అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో బ్యూటీ ఆఫ్ ద లార్డ్ అని రాసించాడు. ఆయన సౌందర్యం, ఆయన స్వభావ స్వరూప సౌందర్యం అన్నట్టు అడిగి అది వెతుకుతూ పొందుకునేంత వరకు అతను విశ్రమించలేదని బైబిల్ చెప్తుంది. నిజంగా దేవుని స్వరాన్ని వినగలిగావా? దేవుని స్వరూపాన్ని చూడగలిగావా? ఆయన సౌందర్యాన్ని గుర్తుపట్టగలిగావా? ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఏకాగ్రతగా, ఏకాంతంగా, పరిశుద్ధంగా, పట్టుదలగా ఆరాధన చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన కళ్ళ ముందు ఆయన స్వరూపం ప్రత్యక్షమవుతుంది. ఆయన అభిషేకం మన మీద దిగొస్తుంది. ఆయన స్వరం మనం వినగలుగుతాం. ఆయన కృపను మనం పొందుకుంటాం. ఆయన యొక్క ఆ స్వరూప స్వభావ దర్శనంతో మనం తృప్తిపరచబడతాం అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆయన స్వరం వింటావో, ఎప్పుడైతే దర్శనాన్ని చూస్తావో,
ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుతావో, ఎప్పుడైతే కృపచేత నింపబడతావో, గొప్ప ధైర్యం ఏంటి తెలుసా? దేవుడు నా కుడి పక్కన ఉన్నాడు, దేవుడు నా గుండెల్లో ఉన్నాడన్న గొప్ప ధైర్యం నువ్వు పొందుకుంటావు. నీకు అసలు ఇక నీ గుడారానికి ఏ తెగులు సమీపించదు, నీకు విరోధంగా ఏ ఆయుధము రూపించబడదు. నీ ముందు ఎర్ర సముద్రం పాయలైపోతుంది, ఎరుకో కూలిపోతుంది, యోర్దాను ఏకరాశి అయిపోతుంది, ఆకాశం నుంచి మన్నా కురుస్తుంది, బండ బద్దలై నీరు బయటకు వస్తుంది, చెరసాల పునాదులు పోతాయి. ఒక దావీదులాగా సింహాన్ని చేర్చగలుగుతావు, ఎలుగుబండిని హతమార్చగలుగుతావు, గొలియాతుని నేల రాల్చగలుగుతావు. దావీదు 10,000 మంది 10,000 కొలది శత్రువుల్ని జయించాడు హో అన్నటువంటి గొప్ప మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి బ్రతిమలాడుతున్నాను, మొట్టమొదటి మాట మనం ఆయన ప్రసన్నత చూడాలి, ఆయన సౌందర్యం చూడాలి, ఆయన దర్శనం చూడాలి. ఆయన ప్రభావం చేత, అగ్ని వెలుగు మహిమల చేత మనం నింపబడటం చాలా ప్రాముఖ్యం అని బైబిల్ చెప్తూ ఉండగా, ఆ మొట్టమొదటి వరం నువ్వు పొందుకున్నావా? ఆలోచించటం చాలా అవసరం. నిజంగా దావీదును చూడగానే సింహానికి ఎందుకు భయం వేసింది? దానియేలును చూడగానే సింహానికి ఎందుకు భయం వేసింది? షడ్రక మెషక అబేద్నెగోను చూడగానే అగ్ని గుండానికి ఎందుకు భయం వేసింది? శవాన్ని యేసు ప్రభుని చూడగానే శవానికి ఎందుకు భయం వేసిందంటే, వారిలో ఉన్న అభిషేకం, వారిలో ఉన్నటువంటి దేవుని ప్రభావం, వారిలో ఉన్నటువంటి దేవుని శక్తి వారు చూడగానే, అది శోధనవని, శ్రమవని, కరోనావని, మరేదన్నవని, అది భయపడి దూరంగా పారిపోయేదాని కొరకే నువ్వు ఆయన స్వరూప స్వభావ సౌందర్యాన్ని చూచేవారిగా ఉండాలని, అది ప్రార్థనలో మనం పొందుకోవాలని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. కనుక యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకు. నిజంగా చాలా మంది వాక్యాన్ని వింటారు కానీ దాన్ని ధ్యానించరు. చాలా మంది వాక్యాన్ని విన్నట్టుగా ఉంటారు కానీ దాని మనసులో తలపోయరు. చాలా మంది వాక్యాన్ని విన్నట్టుగా ఉంటారు కానీ 1-2 సార్లు దాన్ని మనసులో తలపోసుకోకపోవటం వల్లే దీవించబడట్లేదు, సరిచేసుకోలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు, వాడబడలేకపోతున్నారు, దైవ దీవెన పొందలేకపోతున్నారు. చదవక్కర్లేదు కానీ 1 కీర్తనలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తూ దివారాత్రులు దాన్ని ధ్యానిస్తే గనక అతడు ఆకు వాడక నీటి కాలువల యోర నాటబడి ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడని చెప్పి అతను చేయునదంతా కూడా సఫలమవుతుంది అని ప్రభు చెప్పాడు. కనుక ధ్యానంలో అంత గొప్పతనం ఉంది, ధ్యానంలో అంత ఆశీర్వాదం, ధ్యానంలో అంత కృప మన కొరకు దాచిపెట్టి ఉందన్న సంగతి గుర్తుపట్టి దైవ ధ్యానం మర్చిపోవద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. లోకులైతే ధ్యానం అనగానే శ్వాస మీద ధ్యాస అని చెప్తారు, కానీ నేనంటాను యేసు మీద ధ్యాసే అసలైన ధ్యానం, వాక్యం మీద ధ్యాస అసలైన ధ్యానం, దేవుని కృప మీద ధ్యాస అసలైన ధ్యానం. కనుక ఆ ధ్యానం చేస్తానట నువ్వు చేయునదంతయు కూడా సఫలమవుతుంది, సక్సెస్ఫుల్ లైఫ్ నీ సొంతం అవుతుందని వాక్యం మనకి స్పష్టంగా. కనుక దావీదు తన జీవితంలో, అయ్యా నీ మందిరంలో ఉండాలనుకుంటున్నానయ్యా, నీ స్వరూప ప్రసన్నతని నేను చూడాలనుకుంటున్నానయ్యా, నీ ఆలయములో ధ్యానించాలనుకుంటున్నానయ్యా, నా జీవిత కాలం అంతా నీ మందిరములోనే నివాసుకుంటున్నానయ్యా అని భక్తుడు పలికాడు. అట్లా చెప్పాలంటే ఆయన ప్రసన్నత వెతకాలి, ఆయన సన్నిధి వెతకాలి, ఆయన చెంత నిలవాలి, మనం ఆయన తట్టు చేతులెత్తాలి, ఆయన ఎదుట మోకరించాలి, ఆయనతో గడపటం మనకి ఆశీర్వాదకరమని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. ఎందుకో తెలుసా, ఈ ప్రస్తుత దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో మనల్ని కాపాడగలిగింది ఏదైనా ఉంది అంటే దేవుని ప్రసన్నత మాత్రమే, దేవుని ఆ సన్నిధి మాత్రమే, దేవుని అభిషేకం మాత్రమే, దేవుని కాపుదల మాత్రమే. దావీదు మీద సింహం పడినట్టుగా, అలాగే ఎలుగుబంటి పడినట్టుగా, గొలియాతు పడినట్టుగా, అలాగే సౌలు పడినట్టుగా మన మీద ఎన్ని రకాల శోధనలు శ్రమలు మీద పడినా వాటన్నిటిలో నుంచి, ఆ భయంకరమైన వైరస్ల నుంచి
మనం కాపాడబడాలంటే చక్కగా యెహోవా ప్రసన్నత నిత్యము దర్శన రూపంగా చూడాలి. ఆయన ఆలయం అంటే ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత నిత్యము గడుపుతుంటే మనం క్షేమంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం, భద్రతగా ఉంటామని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన మాట మీ జ్ఞాపకం చేస్తాను. యెహోవా మందిరములో ఉండాలనే వరాన్ని భక్తుడు పొందిన తర్వాత, దేవుని ప్రసన్నత చూసిన తర్వాత, అలాగే దేవుని యొక్క ఆలయములో ధ్యానించిన తర్వాత ఇతను ఎలాంటి దీవెనలు పొందాడో 2-3 చూపించి ముందుకెళ్తాను. చాలా జాగ్రత్తగా విందాం. ఇదే 27వ కీర్తన 1వ వచనం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను, లేకపోతే ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును. ఎంత బాగుంది అసలు ఈ మాట, ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట. ఇతను ప్రార్థన చేసిన తర్వాతట వెలుగు వచ్చిందట, రక్షణ వచ్చిందట అట, నేను ఎవరికి భయపడను అని చెప్తున్నాడు. మరి విశేషమైన మాట ఏంటంటే యెహోవా నా ప్రాణదుర్గంగా ఉన్నాడు అని భక్తుడు పలుకుతున్నాడు. ప్రాణదుర్గం అంటే, దుర్గం అంటే కోట అని మీరు అర్థం చేసుకోవాలి. ప్రాణదుర్గం అంటే అతని ప్రాణం దేవుడు ఒక కోటలాగా కట్టాడట. ఎందుకు కోట కడతాడు రాజు? శత్రువు రాకుండా కోట కడతాడు. అట్లాగే దేవుడు కూడా మన ప్రాణం చుట్టూ ఎందుకు కోట కట్టాడంటే వైరస్ అటాక్ ఇవ్వకుండా, సాతాన్ అటాక్ ఇవ్వకుండా, శోధన అటాక్ ఇవ్వకుండా, శ్రమ అటాక్ ఇవ్వకుండా, నష్టం లేకపోతే మరణం, శాపం మన దరి రాకుండా ప్రాణదుర్గాన్ని కట్టాడు అని బైబిల్ మనకి చక్కగా బోధిస్తూ ఉంది. వాక్యం నా ప్రియమైన సహోదరులారా, ఆయన ప్రసన్నత చూసే వరం, ఆయన ఆలయములో ధ్యానించే వరం, ఆయన పాదాల చెంత గడిపే వరం మనం పొందుకుంటే మొట్టమొదటి దీవెన అంటే మన ప్రాణం చుట్టూనట ఆయన దుర్గం అంటే కోట కట్టి శత్రువు, రోగం, మరణం మన దరి చేరకుండా దేవుడే కంచి వేసి కాపాడుతాడు అని బైబిల్ చెప్తుంది. అలా కాపాడగానే యెహోవా నాకు వెలిగించాడు, యెహోవా నాకు రక్షణ ఇచ్చాడు, అసలు నేను ఎవరికి భయపడతానో అని ఇంత ధైర్యంగా దావీదు మాట్లాడాడు. మనం కూడా ఈ భయానకమైన పరిస్థితుల్లో నేను ఎవరికి భయపడను, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుని ప్రసన్నత నాకుంది, నా దేవుడు నేను ధ్యానిస్తున్నాను, నా దేవుని పాదాల దగ్గర సన్నిధిలో గడుపుతున్నాను, నా గుడారానికి ఏ తెగులు సమీపించదన్న ధైర్యంతో కూడిన మాటలు మాట్లాడాలంటే ఆయన సన్నిధిలో ఉండే, ఆయన మందిరములో ఉండే వరాన్ని ఖచ్చితంగా మనం పొందుకోవాలి అని బైబిల్ చెప్తుండగా ఈ వరం ఎంతమంది పొందారు, ఎంతమంది ధైర్యంగా ఉండగలుగుతున్నారు ఆలోచించాలి. చదవక్కర్లేదు కానీ 23వ కీర్తనలో దావీదు చివర్లు అంటాడు, యెహోవా మందిరములో చిరకాలము నివాస గోరుచున్నాను. దావీదుకి ఇల్లు లేదా? లేకపోతేనేమో పాలరాతి బంగళా లేదా? చాలా గొప్ప ఇల్లు ఉంది, కానీ తన క్షేమ మందిరములోనే ఉంది, కృప మందిరములోనే ఉంది, దీవెన మందిరములోనే ఉంది, దైవ దర్శనం మందిరములోనే ఉంది, దైవ ప్రసన్నత మందిరములోనే ఉంది. ఆయన పాదాల చెంతే దీవెన ఉందన్న సంగతి దావీదు గుర్తుపట్టాడు కనుక నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేయగోరుచున్నాను అని భక్తుడు మాట్లాడాడు. పాత నిబంధన గ్రంథంలో హన్నా దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాతే పిల్లలు మనం చూస్తాం. అలాగే ఒక యెహోషాపాతు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాతే శత్రువులు జయించడం మనం చూస్తాం. కోరహు కుమారులు కూడా దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాతే ప్రాణాలు కాపాడుకోవటం మనం చూస్తాం. క్రొత్త నిబంధన గ్రంథంలో అన్నా అనే ఒక ప్రవక్త్రి కూడా దేవుని మందిరములో ఉపవాస ప్రార్థనలు చేయటం వల్లే 80-90 ఏళ్ళు పైగా బ్రతికినట్టుగా బైబిల్లో చూస్తాం. కనుక మందిరాన్ని విడిచిపెట్టద్దు, ఆయన పాదాల సన్నిధిని విడిచిపెట్టద్దు, ఆయన సముఖాన్ని విడిచిపెట్టద్దు, ఆయన సన్నిధిని విడిచిపెట్టద్దు. అదొక వరంగా పొందుకుంటే ప్రసన్నత చూస్తాం, చక్కగా దైవ ధ్యానం చేస్తాం, సఫలం అవుతాం. ప్రాణదుర్గం మన ప్రాణం చుట్టూ ఆయన కాపుదల ఉంచి మన గుడారానికి ఏ తెగులు సమీపించకుండా మనల్ని కాపాడుతాడు అని బైబిల్ చెప్తుంది. తర్వాత రాశాడు 27వ కీర్తన 6వ వచనంలో, ఇప్పుడంటే ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ తో
పోల్చుకొని ఈ మాట మనం చదివితే మరింత బాగా అర్థమవుతుంది. ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తున్న ఈ తరుణంలో ఆ కరోనాతో పోల్చుకొని ఈ వాక్యం చదివితే మన గొప్ప ఊరట లభిస్తుంది. ఇప్పుడు నన్ను పట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల పైకెత్తబడును. ఎంత బాగుంది ఈ మాట. నిజంగా ఈ కరోనా భయంకరమైన విలయ తాండవ పరిస్థితుల్లో అందరూ తలంచుకునే ఉంటున్నారు, దిగులుతో ఉంటున్నారు, భయంతో ఉంటున్నారు, ఆందోళనతో ఉంటున్నారు, సరిగ్గా నవ్వలేకపోతున్నారు, కంటిన్యూ నిద్రపోలేకపోతున్నారు, శుభ్రంగా భోజనం చేయలేకపోతున్నారు, ఎక్కడికి ఫ్రీగా వెళ్ళలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు. తల అలాగా దించేసిన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో ఉండవయ్యా, నా పాదాల దగ్గర గడుపు, నా సముఖంలో ఉండు, నా ప్రసన్నత చూడు, నన్ను ధ్యానం చేస్తే ఖచ్చితంగా నీ ప్రాణానికి నేను కోట కట్టి కంచి వేసి కాపాడతా, నీకు సక్సెస్ఫుల్ లైఫ్ ఇస్తా. మూడో మాట అన్నాడు, నీ తల పైకెత్తుతాను. ఎంత బాగుంది ఈ మాట. అంటే నీళ్ళల్లో ఒక్కసారి మునిగిపోతూ ఊపిరాంతకు అల్లాడిపోతూ నిమ్మళంగా బ్రతికే కృపనివ్వటానికి ఈ వరాన్ని కోరుకో అని దేవుడు చెబుతుండగా, మరి ఎలా ఉంది నీ జీవితం, ఎలా ఉంది నీ కుటుంబం? అసలు దేవుడితో వ్యక్తిగతంగా ప్రశాంతంగా గడిపి ఎంతకాలమైంది? హృదయపూర్వకంగా దేవుడితో మాట్లాడి ఎంతకాలమైంది? నిజంగా నువ్వు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను తాకి ఎంతకాలమైంది? దేవుడు నీ పక్కనే ఉన్నాడన్నటువంటి చక్కటి స్పర్శ తగిలి ఎంతకాలమైంది? మనకేదో పెదవులతో బుడబడ 2 నిమిషాలు ప్రార్థన చేసి పడుకోవటం కాదు. నేనైతే రాత్రి 1 గంటకి 2ంటికి కూడా అలాగ దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాను. ప్రశాంతంగా ఉంటుంది, ఏకాగ్రతగా ఉంటుంది, ఏకాంతంగా ఉంటుంది. మనసు విప్పి దేవుడితో మాట్లాడుతుంటే ఒక గొప్ప ధైర్యం, గొప్ప ఆదరణ, గొప్ప ఆనందం, గొప్ప నిబ్బరం, గొప్ప నిమ్మడం, గొప్ప నిశ్చయత దొరకటం నేను గమనిస్తూ వచ్చాను. కాబట్టి బ్రతిమలాడుతున్నాను. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 27వ కీర్తనలో ఎన్నున్నాయో చెప్పలేం. ఇప్పుడు చూపిస్తాను. 27వ కీర్తన 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఎంత బాగుందండి ఈ మాట. ఎవరికైనా కోవిడ్ వచ్చింది అనగానే తల్లి దూరంగా వెళ్ళిపోంటుంది, తండ్రి దూరంగా వెళ్ళిపో అంటున్నాడు, భర్త దూరంగా వెళ్ళిపోమంటుంది, భార్య దూరంగా వెళ్ళిపోమంటున్నాడు, పిల్లలు దూరంగా వెళ్ళిపోమంటున్నారు, సోషల్ డిస్టెన్స్ అంటున్నారు, సామాజిక దూరం పాటించి వెళ్ళిపోండి దూరంగా అంటున్నారు. నువ్వు ఒక్కదానివే ఇలా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయి నీకు నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఒంటరిగా దిగులు పడుతుంటే అప్పుడట, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. ఆ ఒంటరి గదిలో ఎవరో ఉండరు, కానీ నీతో పాటు నీ దేవుడు వస్తాడు, నీ పక్కనే కూర్చుంటాడు, నీ తలను తన ఒళ్ళో పెట్టుకుంటాడు. బిడ్డ తల్లిని ఎలాగో ఓదారుస్తాడో అలాగా ఓదారుస్తాడు. నీ కళ్ళ వెంట నీళ్లు తొడుస్తాడు, నీ తల మీద చేయబెట్టి నిమురుతాడు. భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తాను, దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తానని ఆయన మాటల ద్వారా మన ఎంత ఓదారుస్తాడో చెప్పలేదు. ఆయన తన గాయపడిన హస్తం చాపి మనల్ని ముట్టి స్వస్థపరుస్తాడు. అందుకే రాశాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు కనుక, నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు కనుక, నువ్వు ఆయన ప్రసన్నత వెతుకుతున్నావు గనుక, నువ్వు ఆయన కృప పొందావు గనుక, నువ్వు ఆయన పాదాల చెంత గడుపుతున్నావు గనుక నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, నిన్ను కాపాడేవాడు కూడా కునుకడు, నిద్రపోడు అనే సంగతి మర్చిపోవద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. అందుకే మనకి మూలవచనంలో అన్నాడు, దావీదులకు అనుగ్రహించిన పవిత్ర వరములను మీకు అనుగ్రహిస్తాను, అవి నమ్మకములైనవని చెప్పాను. ఒక్కసారి నువ్వు ఆ వరం పొందితే నీ దేవుడు ఎంత నమ్మకస్తుడో ఆ వరం నీ పట్ల పని చేయటం కూడా అంతే నమ్మకం అని చెప్పడం ఎంత గొప్పతనం. నిజంగా ఈవేళ కోవిడ్ వస్తే లక్షలు ఉన్న కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయినా
నంబర్ 1 డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన నమ్మకం దొరకట్లా, ఎవరి ప్రాణం నిలబట్లా. కానీ నమ్మకమైంది ఏంటంటే దేవుని ద్వారా నువ్వు పొందుకున్న వరం అది నీ పట్ల నమ్మకంగా చేసే కార్యం అని బైబిల్ చెబుతుండగా, ఎలా ఉంది నీ జీవితం? ఎలా ఉంది నీ ప్రవర్తన? ప్రభుత్వ వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా? ప్రార్థనా జీవితం ఉందా? విశ్వాసంలో పెంపొందుతున్నావా? ఆయన హత్తుకొని జీవిస్తున్నావా? ఆయన అభిషేకంతో నింపబడ్డావా? ఆయన అడుగుజాడల్లో వెళుతున్నావా? ఆయన ప్రసన్నతను చూస్తున్నావా? ఆయన మందిరములో ధ్యానిస్తున్నావా? నీతోనే గడపాలి, నీలోనే నిలవాలయ్యా అనే కోరిక కోరుకుంటున్నావా? ఆలోచించాలని ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. అసలు విచ్చలవిడిగా ఎంతకాలం తిరిగిన ప్రపంచ ప్రజలకి ఈ కోవిడ్ ద్వారా దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటి తెలుసా? ఇంట్లో ఒక్కడివే ఉన్నావు, బైబిల్ చదువు. ఒక్కదానివే ఉంటున్నావు, ప్రార్థన చేయి. నా కృప ఏంటో, నా ప్రేమ ఏంటో, నా కాపుదల ఏంటో, నా భద్రత ఏంటో, ఇచ్చే నెమ్మది ఏంటో, నేను ఇచ్చే క్షేమం ఏంటో నువ్వు అర్థం చేసుకొని మరింతగా నా కొరకు జీవించు అని చెప్పడానికే నోరు తెరవ మాస్క్ పెట్టమన్నాడంటే ఇక నువ్వు మనుషులతో మాట్లాడొద్దు, దేవుడితో మాట్లాడటం నేర్చుకో అని చెప్తున్నాడు. కొంచెం హ్యాండ్ వాష్ చేసుకోమన్నాడంటే నీ ప్రవర్తన సరి చేసుకో. అందుకే నువ్వు బతుకున్నావు. చాలా మంది చచ్చిపోయారు. నువ్వు ఎందుకు బతుకున్నావు అంటే చేతులు కడుక్కోవటం అంటే చేతలు, మన చేతలు శుభ్రం చేసుకోవటానికే మనం బతుకున్నాం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. డబల్ మాస్క్ పెట్టాలట. అంటే రెండింతలుగా దేవుడితో మాట్లాడు, మనుషులతో మాట్లాడటం మానేసేయి అని దేవుడు వాక్యం మనతో ఎంత డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవటం అవసరం. బయట తిరగొద్దు, ఎంతసేపు దేవుడి యొక్క అనుభవాల్లోనే తిరుగు, దేవుని ప్రసన్నతనే వెతుకు, దేవుడి వైపే చూడు. ఆత్మ సంబంధమైన లోకంలో తిరగాలి తప్ప శరీర సంబంధమైన లోకంలో తిరగొద్దని దేవుడు చెప్పటం ఎంత బాగుందో. కాబట్టి ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకో. మన సండే చర్చిలో చెప్పాను నేను, చాలా మంది చచ్చిపోయారు. మనం బతుకున్నామంటే 2 కారణాలు ఉన్నాయి. అసలు చనిపోయిన వాళ్ళు మనకంటే భక్తులు, మనకంటే పరిశుద్ధులు, మనకంటే ప్రార్థనా పరులు. కానీ మనం బ్రతుకున్నామంటే 2 కారణాలు. ఏంటో తెలుసా? ఒకటి, మన తప్పులు సరి చేసుకోవడానికి మనం బ్రతుకున్నాం. రెండో మాట, దేవుడి కొరకు ఉపయోగపడటానికి, దేవుడి కొరకు జీవించటానికి, దేవుడి పని బాగా చేయటానికే మనం బ్రతుకున్నాం. నా యూట్యూబ్ ఛానల్ పాస్టర్ ఆర్ రవి స్టాలిన్ అనే నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాను ప్రజలకి. మేలు కలిగే మాటలు, ఆదరణ కలిగే మాటలు, ధైర్యం కలిగే మాటలు. ఎందుకు చెప్పాను తెలుసా? ఖాళీగా ఇంట్లో కూర్చోట్లేదు. నేను బైబిల్ బాగా చదువుతున్నాను, ప్రార్థన చేసుకున్నాను, నాకు దేవుడిచ్చిన ప్రతి తలంపుని పంచుకుంటున్నాను. ఇలాగ ఎవరో నన్ను ఇది నెట్ లో మాట్లాడటానికి ముందుకు వస్తూ దేవుడి పని బాగా చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ వస్తున్నాను. నీ పరిస్థితి ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? ఆలోచించడం చాలా అవసరం. కాబట్టి మొట్టమొదటిది, ఆయన ప్రసన్నత వెతకడానికి, ఆయన మందిరములో ధ్యానించటానికి ఒక చక్కటి వరాన్ని నువ్వు పొందుకోవాలి. దాన్ని బాగా వెతకాలి. దాన్ని సొంతం చేసుకుంటే నువ్వు చేసేదంతా సఫలమవుతుంది. నీ ప్రాణం చుట్టూ ఒక కోట దేవుడు కడతాడు. నీకు మరణం రాదు, నీ గుడారానికి ఏ వైరస్ అటాక్ అవ్వదు. అలాగే నీ తల బాగా పైకెత్తి నీకు క్షేమాన్ని ఇస్తాడు. తల్లిదండ్రులు నిన్ను చెయ్యి విడిచిన దేవుడు మాత్రం నిన్ను విడవకపోగా చేరదీస్తాను. ఎంత బాగుంది ఈ మాట. అనాథలుగా మిగిలిపోయి ఒంటరిగా ఏడుస్తున్న మనల్ని ఆయన చేరదీస్తాడు. ఇంకొక మాట చెప్పేసి నేను ముగిస్తాను, చూద్దాం. కీర్తనల గ్రంథం 21వ కీర్తన 4వ వచనములో ఓ చక్కని మాట ఉంది. ఈ సందర్భంలో ఆ మాట కూడా నేను చదివి వినిపిస్తున్నాను, చూద్దాం. 21వ కీర్తన, ఇది కూడా దావీదు కీర్తనే. 21వ కీర్తన 4వ వచనం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఎంత బాగుందండి ఈ మాట. మొట్టమొదటేమో ఆయన ప్రసన్నత చూడాలని, ఆయన మందిరములో గడపాలని ఒక వరాన్ని పొందాడు దావీదు. ఆ వరములో ఎన్ని దీవెనలు దాచబడ్డాయో ఇప్పటి వరకు వింటూ వచ్చాం. రెండో మాట అన్నాడు, ఆయుష్ నిమ్మని కూడా ఒక వరాన్ని అడిగాడట. ఆయుష్ అనేది
ఏ రాజకీయ నాయకుడు ఇవ్వలేంది. ఆయుష్ అనేది ఏ డాక్టర్ ఇవ్వలేంది. ఆయుష్ అనేది ఏ ఇంజనీర్ బిలియనీర్ ఎవడో ఇవ్వలేంది. ఇంటలెక్చువల్ ఎవడో కూడా ఆయుష్ ఇవ్వలేడు. కానీ ఒక దేవుడు మాత్రమే ఆయుష్ ఇవ్వగలడు. ఒక చిన్న మాట చెప్తాను మీకు. ఈ కర్చీఫ్ నాకు ఉపయోగపడుతున్నంత కాలం దీన్ని నేను పారేసుకోను. ఈ వాచ్ నాకు ఉపయోగపడుతున్నంత కాలం దీన్ని పారేసుకోను. నువ్వు కూడా దేవునికి బాగా ఉపయోగపడు, నువ్వు వెంటనే చచ్చిపోవు. నువ్వు దేవునికి బాగా ఉపయోగపడు, నువ్వు వెంటనే చచ్చిపోవు. చక్కగా దేవుడు నిన్ను కాపాడుకుంటాడు, వాడుకుంటాడు, నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడని నేను బాగా నమ్ముతున్నాను. దావీదు దేవుడికి బాగా ఉపయోగపడే వ్యక్తి కాబట్టే చక్కగా దేవుడు ఆయుష్ ఇచ్చి అతను వాడుకున్నాడు. అందుకనే ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా దాన్ని నువ్వు అనుగ్రహించావు. రోజు ఉదయాన్ని లేచి దేవనన్న ఆరోగ్యంతో నింపుతున్నందుకు స్తోత్రం 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 చెప్పావు. ఆయుష్నిచ్చినందుకు స్తోత్రం 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 అని పొందక మునిపే పొందినట్టుగా నమ్మి స్తోత్రం చెప్పావు. దీన్ని విశ్వాసపు ఒప్పుకోలు అంటారు. ఆటోమేటిక్ గా పొందుకుంటాం. కింద అన్నాడు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు. ఆయువు అంటేనేమో భూమి మీద 80-90 ఏళ్ల జీవితానికి గుర్తుగా ఉంటే, సదాకాలం నిలిచే దీర్ఘాయువు అంటే చనిపోయిన తర్వాత మనం పరలోకంలో యుగాలు బ్రతికేటటువంటి అనుభవానికి గుర్తు అని బైబిల్ చెప్తా ఉంది. కనుక ఒక పక్కన భూమి మీద ఆయుష్ వరంగా పొందుకుంటాం, అలాగే పరలోకంలో కూడా దీర్ఘాయువు సదాకాలం అంటే యుగాలు 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 గడిపేటటువంటి అద్భుతమైనటువంటి అనుభవం కూడా నువ్వు పొందుకుంటావని బైబిల్ చెప్తాను. ఎంత బాగుంది! ఈ 2 వరాలు నువ్వు పొందుకో. అసలు నీకు తిరుగులేదు. ఒక పక్షి 2 రెక్కలు కలిగి ఉంటే ఎలాగ చక్కగా ఎగురుతూ అలాగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతుందో, అలాగే ఒక పక్కన దేవుని ప్రసన్నత, దేవుణ్ణి వెతకటం, దేవుని సముఖం, దేవుని సన్నిధి అనే రెక్క ఒక పక్కన, ఆయుష్ అమరత్వం అనే రెక్క రెండో పక్కన. ఈ 2 రెక్కలు చక్కగా నీకు పనిచేస్తే భౌతికంగా, ఆధ్యాత్మికంగా, ఒకనాటికి పరలోక పరంగా 3 కోణాల్లో కూడా నువ్వు అలాగా ఉన్నతమైన స్థానానికి ఎక్కిపోతావు. నీ అభివృద్ధి ఎవడు ఆపలేడు, నీ ఆశీర్వాదం ఎవడు ఆపలేడు, నీ ఆత్మీయత ఎవడు ఆపలేడు, నీ ఆనందకరమైన జీవితాన్ని ఎవరో ఆపలేరని బైబిల్ మనకి స్పష్టంగా చెప్తా ఉంది. కనుక వాళ్ళొక మంచి తీర్మానం చేద్దాం. ప్రభువా, ఇంతకాలం ఏ వరం పొందుకోవాలో తెలియక నిస్సారంగా మిగిలిపోయినయ్యా. దావీదుకి ఇచ్చిన వరాలు మాకు ఇస్తానని వాగ్దానం చేశావు కనుక ఆ వరాలు పవిత్రమని చెప్పావు కనుక నీ ప్రసన్నత వెతికే వరం, నీ సన్నిధిలో ఉండే వరం పొందుకుంటానయ్యా. అలాగే ఆయువు, దీర్ఘాయువు అనగా భూలోకపాయువు, చనిపోతే నిత్యరాజ్యంలో ఉండే దీర్ఘాయువు, ఈ 2 పొందుకుంటానయ్యా. నన్ను దీవించి బలపరిచి చక్కగా వాడుకొని ఆరోగ్యము దీర్ఘాయువు ఒక బంగారు భవిష్యత్తులో స్థిరపరచమని ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. తీర్మానం చేసుకున్న వాళ్ళందరూ దీవించబడతారు, ఇహలోకంలో బంగారు భవిష్యత్తు పొందుతారు, చనిపోతే పరలోక రాజ్యం చేర్చబడతారు. అట్టి కృప దేవుడు నిండారుగా దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక క్షణం తలలో ఉంచుదాం, కళ్ళు మూద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు వాక్యాన్ని విన్న వాళ్ళంతా నోరు తెరిచి చెప్పండి, దేవా నీ సన్నిధిని వెతుకుతానయ్యా, నీ సన్నిధిలో ఉండే వరం నాకు దయచేయి. ఎందుకంటే కయ్యను దేవుని సన్నిధిలోంచి వెళ్ళగొట్టబట్టం శాపమని బైబిల్ చెప్తుంది. యోనా సన్నిధి నుంచి వెళ్ళిపోవటం శాపమని బైబిల్ చెప్తుంది. కానీ దావీదులాగా సన్నిధిలో ఉండటం అది మనకి దీవెనని బైబిల్ చెప్తుంది. కనుక దేవా, నేను, నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉండే వరం, నీ సన్నిధిలో గడిపే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. రెండో మాట, ఆయుష్ అనే వరం కూడా మాకు దయచే ప్రభా. నువ్వు తప్ప ఎవరు ఆయుష్ ఇచ్చేవాడు లేరయ్యా. భూలోకంలో 80-90 ఏళ్ళు బ్రతికి ఆయుష్ దయచేయి. చనిపోతే నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే సదాకాలము నిలిచే దీర్ఘాయువు మాకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఈ 2 ఆయువులు, వరాలు మాకు ఇచ్చినందుకు స్తోత్రం, 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 స్తోత్రం అని అందరూ కూడా ఏకాగ్రతగా విశ్వాసపు ఒప్పుకోలుతో దేవుణ్ణి స్తుతిద్దాం. మనం స్తుతిస్తుండగానే ఆయన ప్రసన్నత మన మీదకి వస్తుంది. స్తుతిస్తూ ఉండగానే పరిశుద్ధాత్మతో నింపబడబోతున్నాం. స్తుతిస్తూ ఉండగానే స్వస్థత పొందబోతున్నాం. స్తుతిస్తూ ఉండగానే
యేసు నామములో వరములు స్వతంత్రించుకోబోతున్నాం. స్తుతిస్తూ ఉండగానే దేవుని స్వరాన్ని, దేవుని వరాన్ని పొందుకోబోతున్నాం. కనుక అందరం స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు, కళ్ళు తెరి చూడొద్దు. ఏకాగ్రతగా, ఏకాంతంగా మనసు విప్పి ప్రార్థన చేసుకుందాం. భయపడకు, దిగులు పడకు, ప్రభు నిన్ను చేయి విడువడు. భయపడకు, దిగులు పడకు, ప్రభు నిన్ను చేయి విడువడు. భయపడకు, దిగులు పడకు. శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, శోధనలు ఎన్ని వచ్చినా, నిందలెన్నో ఎదురైనా, యేసయ్య తోడుండగా, మనకు యేసయ్య నీడుండగా, భయమేమి లేదిలలో. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ పొందుకుంటామో మనము ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ధ్యానించడంలో, అంటే ఇంటికాడ ఉండి మనము ఎటువంటి వార్తలకు కానీ, ఎటువంటి సన్నివేశాలకు కానీ మనం భయపడకుండా దేవుని వాక్యాన్ని ధ్యానించి మరి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనకు ఎటువంటి మరి భయం కానీ, భీతి కానీ ఉండదు. ఇప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది భయంతో ఎంతో మంది వారి యొక్క అనారోగ్యతను ఇంకా పెంచుకుంటూ ఉంటున్నారు, చనిపోతూ ఉంటున్నారు. ఆ రీతిగా ఉండకుండా మరి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించి ధైర్యంగా జీవించాలని అయ్యగారు చక్కటి వాక్యాన్ని మనకు అందించుతున్నారు. మరి దేవుడు మనల్ని విడువడు, ఎప్పటికీ ఎడబాయడు. అదే రీతిగా మనము ఇహలోకపు యొక్క నివాసం కాకుండా మన పరలోక రాజ్యంలో మన యొక్క మనం పరిశుద్ధంగా ఉండి మరి దేవుని యొక్క రాజ్యంలో మనం కూడా పాలిభాగస్తులు అవులాగన, మరి దాని గురించి కనిపెట్టలాగన ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి పాస్టర్ రవి స్టాలిన్ బ్రదర్కి వందనాలు, చక్కటి వాక్యాన్ని అందించినందుకు. ఇప్పుడు మరి మనము ప్రేయర్ టైం లోకి వెళ్తున్నాము. ఓవర్ టు యు అన్న, ఎడ్వర్డ్ అన్న. Jerome has joined. Jerome, yes. Now I request Sister Mina. Sister Mina here. Where's Sister Mina? Sister Mina is not here, Jerome. Then I request Sister Bhagya to lead us in prayer, and I request Brother Malila Pramaraj as a brother to lead us in prayer. Is that okay? Yeah, thank you. Okay, Jerome. Okay. So Sister Bhagya, is that okay for you to lead us in prayer? Yeah, sure. Okay. Then I will tell you guys about the theme, prayer theme for a moment. It's on the screen, Jerome. Yeah, shall we? Yeah. I'm sorry. Let me see here. So today's theme is as a member of the family, let the star or scar in our lives bring glory to our God of heavens and earth. Romans chapter 8 verse 18. For I reckon that the sufferings of this present time are not worthy to be compared with the glory which shall be revealed to us. So, sister and brother, you can start your prayer. Okay.
Shall we pray? Almighty God, our Heavenly Father, Lord, we submit ourselves into your mighty presence today. We remember as one family here, O Lord, the sacrifice that you made on the cross for the redemption of the humanity, O Lord. మీ గాయాలను గుర్తు చేసుకుంటాము ప్రభువా. మీ గాయాలను గుర్తు చేసుకున్నప్పుడు తండ్రి, మీ త్యాగం, మీ రక్త ప్రోక్షణ శక్తిని గుర్తు చేసుకుంటున్నాము తండ్రి. మీ రక్త ప్రోక్షణ శక్తిలో మేము ప్రభువా మిమ్మల్ని నమ్ముకున్నప్పుడు, మిమ్మల్ని ధ్యానించి, మిమ్మల్ని వెంబడించినప్పుడు, Lord, as we grow in the faith, you are the way and the truth and the life, O Lord. మీ మార్గములో నడిచినప్పుడు తండ్రి, మీ బిడ్డలుగా ప్రభువా ఇతరులకి ఒక మాదిరిగా మేము ఉండుటకు, that we shine as stars in this world, O Lord, that showing them to you, to your light. మీ వెలుగుకి, మీ మార్గము, మీ సత్యము, మీ జీవము, నిత్య జీవము, మరణించిన నిత్య జీవంలో మేము ఉంటాము, ఎందుకంటే మీ వద్దకి చేరుకుంటాము కాబట్టి. అలాంటి ఒక వెలుగుతట్టు ఇతరులకి చూపించడానికి మాకు శక్తిని ఇచ్చి, మమ్మల్ని నడిపించి, మమ్మల్ని అనుగ్రహించాలని, మరి ముఖ్యంగా ఈ కఠినమైన చీకటి రోజుల్లో ప్రభువా ప్రతి ఒక్క కుటుంబాల్ని మీ సన్నిధానంలో సమర్పించుకొని, పాస్టర్స్, ఇవాంజలిస్ట్, విశ్వాసులు, దైవజనులు వాళ్ళందరి కొరకు ఈ ప్రార్థనని సమర్పించుకొని వాళ్ళందరినీ మీ కాపుదలలో యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. Amen. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో నాయన ఈ రీతిగా నాయన డిఎఫ్సి ప్రభా, డిఎఫ్పి ద్వారా ప్రభా అనుదిన ప్రార్థనలో కుటుంబాల వారిగా ప్రభా ఈ రీతిగా జూమ్ కాల్లో చేరి నాయన మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. మా దేవా, మా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క రాత్రి కాల సమయంలో మా యొక్క ప్రేయర్ టీం నిమిత్తమై ప్రార్థిస్తుంటున్నాం నాయన తండ్రి. మరి నిన్నటి దినమున ప్రభా, మరి బ్రదర్ ప్రభా మరి చెప్పినటువంటి శ్రావణ్ బ్రదర్ చెప్పినటువంటి వాక్యము ప్రభా, మరి స్టార్స్ అండ్ స్కార్స్ మూమెంట్స్ గురించి చెప్పి ఉంటున్నాను నాయన ప్రభా. మా యొక్క దిన ప్రభా, మా యొక్క జీవితాల్లో మా స్టార్స్ కంటే నాయన మీ యొక్క స్కార్సే నాయన, మీ యొక్క గాయంలే ప్రభా ఎన్న తగినవి నాయన ప్రభా. మీ యొక్క గాయముల చేతనే మా యొక్క పాపములకు విముక్తి కలిగి ఉంటున్నది నాయన. మా పాపముల నిమిత్తమై మీరు ప్రభా గాయపరచబడి ఉంటున్నారు నాయన ప్రభా. మీ యొక్క దేహమంతా ప్రభా గాయపరిచినటువంటి పరిస్థితిలో ఉంటున్నది నాయన. వాటిని ద్వారా మా యొక్క రక్షణ, మా పాపములు కడగబడి ఉంటున్నాయి నాయన తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు నాయన తండ్రి. వాటి యందు మా స్టార్స్ ఎంతది ప్రభా తండ్రి, ఎంతగానో నాయన ప్రభా. మరి నాయన పీటర్ ని ప్రభా అప్పుడు నాయన వాటర్ లో మరి మీరు అడిగినప్పుడు నాయన వాటి నీటి మీద నడిపించిన దేవుడు నాయన తండ్రి. అదే రీతిగా నాయన ప్రభా మీ యొక్క ఎంతో మంది నాయన మిమ్మల్ని దూషించి ఉంటున్నారు, కొట్టి ఉంటున్నారు, మీ మీద ఉమ్ము వేసి ఉంటున్నారు. అయినప్పటికీ నాయన అవన్నీ భరించిన నాయన మా పాపం, నా పాపం నిమిత్తమై మీరు భరించుంటున్నారు నాయన తండ్రి. ఉంటున్నటువంటి పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు నాయన తండ్రి. మీ చిత్త ప్రకారమే జరుగుతుంది నాయన, మా చిత్తం కాదు నాయన ప్రభా. మీ చిత్త ప్రకారమే జరుగుతుంది నాయన. కేవలం మేము ప్రార్థించగలమే కానీ నాయన ఉంటున్నటువంటి పరిస్థితులన్నీ మీ ప్రణాళిక చొప్పునే జరుగుతున్నాయని మేము నమ్ముతున్నాం ప్రభా. మీ కృప చూపించండి, ఇచ్చేయండి. మీ యొక్క గాయపడిన చేతులను మా యొక్క దేశం మీద, మా రాష్ట్రం మీద, మా యొక్క ప్రభావం వరల్డ్ మీద పెట్టండి ప్రభా. ఎంతగానో ప్రభా మరి
అల్లకల్లోలంగా ఉంటున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి నాయన మా దేశంలో నాయన. ప్రభా అన్ని పరిస్థితులు ఎరిగిన దేవుడు నాయన, ఒక్కసారి మా యొక్క దేశాన్ని చూడండి నాయన. స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్తుంటున్నాను కాబట్టి నాయన స్వస్థతను దయచేయండి నాయన. ప్రభా మీకు వందనాలు ప్రభా. అవును తండ్రి ప్రభా, మరి మీ ఏది జరిగినా మీ యొక్క చిత్త ప్రకారం మీ యొక్క ప్రభా మరి మీరు చెప్పినట్లు మా యొక్క తలలో వెంట్రుక కూడా లెక్కించబడి ఉంటున్నదని చెప్పింటున్నారు నాయన మీ యొక్క వాక్యం ద్వారా. అవును ప్రభా, మేము నమ్మిక ఉంచి మాకు మీరు ఉన్నారని ధైర్యంతో ప్రభా మేము ఈ లోకం నుంచి ధ్యానించి ఇంట్లో ఉండి మీ ప్రభా ఉంటున్నటువంటి పరిస్థితుల గురించి మేము ప్రార్థించి ప్రభా మేము మా దేశాన్ని స్వస్థతలోకి నడిపించులాగున యేసు నామమున జరిగించులాగున ప్రభు పరిశుద్ధాత్మ శక్తిని మా పైన ప్రభా ప్రతి ఒక్క క్రైస్తవుల మీద మా దేశం మీద కుమ్మరించి కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పెట్టి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. నెల్సన్ అన్న గారు. ఓకే సార్. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన కృప పరిశుద్ధాత్మ నేను సహవాసం దీని వాక్య పరిచయం దైవజనులకు, అదేవిధంగా ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అదే రీతిగా జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవుని కృప తన సన్నిధి తన పరిస్థితి మన అందరిపై ఇది మొదలుకొని రాకడ పర్యంతరము తన కృపలో మనల్ని భద్రపరిచి కాపాడి దీవించి తన సేవలో ఇంకా టిఎఫ్సి గ్రూప్ లో అనేకులు ఈ విధంగా పాల్గొన్నట్లు తన కృప మనపై ఉంచి తన కృపలో భద్రపరిచి స్థిరపరిచి బలపరిచి నడిపించి తోడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న. మరి ఈరోజు ప్రేయర్ టైం లీడర్ గా ఉన్న జెరోమ్ చాన్ చక్కగా మరి ప్రార్థన టీమ్ టిఎఫ్సి ప్రేయర్ టీమ్ లో నడిపించినందుకు we thank you brother Jerome for leading us in the TFC prayer team. Also we thank sister Bhagya Jogunuri garu and Premraj Mallela brother for praying for the prayer team. At the same time for being the moderator for the day. We thank you brother Premraj Anna garu. మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నానండి. అదేవిధంగా మరి దేవుని వాక్యాన్ని మన మధ్యలోకి తీసుకుని వచ్చిన బ్రదర్ రవి స్టాలిన్ రెడ్డి గారు చక్కని విషయాలు మరి 2 వరాల గురించి చెప్పి ఉన్నాడు. మొదటి వరము మరి ఆయన సన్నిధిలో ఉండడము, రెండవది ఆయుష్ కలిగి ఉండడము, మరి ఆయుష్ పొడిగించబడడం అనే 2 వరాల గురించి చక్కగా మనకు వివరించి ఉన్నందుకు బ్రదర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. నూతనంగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మరి వందనాలు చెల్లిస్తున్నాను. సిస్టర్ స్మిర్నా బొలేడు గారు అండ్ అదేవిధంగా ఇంకా జాయిన్ అయిన బ్రదర్స్ కొరకే మరి we are thanking them for joining for the uncle yes kid. Oka mic mute Jay Kenneth. Yeah, చెప్పండి Kenneth. స్మిర్నా కోడలన్న. Okay. So nice Anna. We welcome sister Smirna to join every day. మరి మీ మామగారిని మీరు ఆ లింక్ అడిగినను వారు మీకు పంపిస్తారు. మీరు రోజు జాయిన్ కావాలని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా విమలా సిస్టర్, సాల్మోన్ రాజ్ అన్న, మరి నెల్సన్ అన్న గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. సో టుమారో ఇట్ విల్ బి ద డే 251. Tomorrow it will be the day 251 and the host in family Reverend V Pratap garu మరి సెయింట్ మేరీస్ చర్చ్ ఖమ్మం అయ్యగారు వారు రేపు హోస్ట్ ఇన్ ఫ్యామిలీగా ఉంటారు. మరి ఎల్లందు జి జాన్సన్ అన్న గారు వారు మోడరేటర్ గా ఉంటారు. అండ్ ప్రేమ్ రాజ్ అన్న గారు రేపు ప్రేయర్ టైం లీడర్ గా ఉంటారు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ప్రేయర్. Now it's over to the platform. We can exchange the pleasantries. Thank you all.
థ్యాంక్ యూ బ్రదర్. Salmona, thank you, Anna. అన్న థ్యాంక్ యూ వెరీ గుడ్. Thank you. Thank you. Thank you. Thank you for this opportunity here. Thanks, Edward Garu. It's another, blessed day. You Yes. had a great, encouraging word from Ravi Stalin Reddy, Pastor Ravi Stalin Reddy. It was really such a blessed time for me, even though it is a bit late here, but still. And I really appreciate your dedication and the dedication of all the family, all the team here, and then welcoming the new members. I don't know who they are, but welcoming all of them. Thank you all very much. Okay, untanandi. Thank you, Bye. sister. Good night, sister. Good night. Thank you, sister Mrs. Premraj sister garu for joining. మరి అదే విధంగా అమ్మగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. సునంద సిస్టర్ గారు గుడ్, మీరు బాగున్నారా సిస్టర్? ప్రేమన్నా బ్రదర్ ప్రేమరాజ్ బ్రదర్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే ఓకే ఓకే. ప్రేమరాజ్ అన్న, ప్రేమరాజ్ బ్రదర్ అండ్ సునంద, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. Kenneth, you have to unmute. We want to greet your parents. ప్రేమరాజ్. నెల్సన్ అన్న గారు. ఎస్ బ్రదర్. తమ్ముడు అన్న, ఈ రోజు మన ప్రేమరాజ్ అన్న సునంద సిస్టర్ వారి మ్యారేజ్ యానివర్సరీ. సో సిస్టర్, Okay, కంగ్రాచులేషన్స్ సిస్టర్. అండ్ ప్రేమరాజ్ అన్న, కంగ్రాచులేషన్స్ అన్న. నా ప్రేమరాజ్ అన్న సునంద సిస్టర్ కి మీ వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధి ఇంకా సేవలను అన్ని విషయాల్లో తోడే నడిపించిన గాక. అనేక సంవత్సరాలు ఈ విధంగా మీరు జరుపుకొని ప్రభువులో స్థిరపడుదురు గాక. మీకు మీ కుటుంబానికి మా శుభాశీస్సులు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న, సో హ్యాపీ. మీరు ఒక మాట ముందు చెప్పినట్టయితే ఇంకా మనం we could have అందరు ఉన్నప్పుడే మనము we could have at least greeted you. Anyhow, Jerome, today brother Premraj brother's marriage day, you can wish them. Your Premraj, it's your wedding anniversary, right? Yeah, happy anniversary. Like, happy anniversary. అన్న, మీ వాయిస్ వినబడడం లేదు. నెల్సన్ అన్న గారు, అన్న ఒక మాట ప్రార్థన చేయండి అన్న. ప్రేమరాజ్ అన్న, ఇది ఎన్నో సంవత్సరం ఇది వివాహం చేసుకుని. వినబడతలేదు అన్న ప్రేమన్న అమ్మా 15 years. It's not 15. 15. ఓకే, చిన్న 15 years అన్న. ఓకే అన్న, 15వ వెడ్డింగ్ యానివర్సరీ అన్న. యా ప్రేమన్న, నెల్సన్ అన్న ప్లీజ్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ప్రేమరాజ్ అన్న వారి కుటుంబాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు తన కృపలో 14 సంవత్సరాలు జ్ఞాపకం చేసుకుని 10వ ఏటలో ప్రవేశపెట్టిన ఆ ప్రభుకి మనం అందరం కలిసి కృతజ్ఞత చెల్లిస్తాం. మహోన్నతుడైన మా ప్రభువా, ప్రేమ గల తండ్రి, మీ నామానికి మరొకసారి మా హృదయపూర్వక వందనాలు. ప్రభువా, మల్లెల ప్రేమరాజ్ అన్న కుటుంబానికి సిస్టర్ని బట్టి కృతజ్ఞతలు. మీ ప్రణాళికలో వారి ఇరువురిని జతపరిచి ప్రభువా, వారి వైవాహిక జీవితంలో 14 సంవత్సరాలు మీరు తోడయండి. మరొక సంవత్సరం వారికి బహుమానం ఇచ్చిన ప్రభువా, ఈ సంవత్సరం కూడా వారికి ఫలింప చేయండి, వృద్ధి చేయండి. వారి అన్యోన్య జీవితంలో ప్రభువా, ఏ లోటు ఏ కష్టము నష్టము రాకుండా దీర్ఘాయుషుతో వారిని నింపండి ప్రభువా. వారికి ఇచ్చిన పరిచర్యను, వారికి ఇచ్చిన కుటుంబాన్ని, వారికి ఇచ్చిన సంఘాన్ని, వారికి ఇచ్చిన బంధుమిత్రులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ముఖ్యంగా ప్రభువా, ఈ 15వ ఏటలో ఒక ఉన్నతమైన స్థాయిలో వారిని నిలబెట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. మరి TFC
ఆరంభం నుండి చక్కగా నేటి దినం వరకు వారు పాల్గొని అనేక ఆత్మల కొరకు ప్రార్థిస్తూ ఎంకరేజ్ చేస్తూ అన్ని విషయాల్లో ప్రభా సహకారంగా ఉంటున్న సహోదరుని కుటుంబాన్ని దీవించు నాయన. ఇది మీరు ఇచ్చిన గొప్ప భాగ్యము, గొప్ప ఆధిక్యత అని మరొకసారి ఈ పాదాలకు వందన చెల్లించుకుంటున్నాం. అమ్మగారిని కూడా దీవించండి. మరొకసారి ప్రేమరాజు అన్న సిస్టర్ని దీవించము, ఆశించము. వారు ఏ పని చేయను వారు మా వృద్ధి మహావృద్ధి సమృద్ధిలోకి నడిపించండి. ఆయుష్ని ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. ఈ భయంకరమైన దినాల్లో ఉంటుండగా మీ రెక్కల కింద భద్రత, క్షేమత వారికి అనుగ్రహించి కృప చూపండి. వారికే కాదు నాయన, ఈ దినము వివాహ దినోత్సవం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ ఆదరణ, మీ కృప, మీ కనికరం ఉంచి సహాయం చేయమని మరొకసారి ప్రేమరజన మరి అదేవిధంగా కుటుంబాన్ని, బాబును బట్టి వారికి ఉన్న సమస్యను బట్టి మీ చేతులకు అప్పగిస్తూ ఇది మొదలుకొని 60వ సంవత్సరపు వివాహ దినోత్సవం జరుపుకునే వరకు వారి పట్ల మీ కృప, మీ ప్రణాళిక, మీ దయ నిరంతరం ఉంచి నడిపించి మీ దీవెనలతో వారిని నడిపించి కృప చూపమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇది మొదలుకొని మీరు అక్కడ పర్యంతం తోడయండి, ఆశీర్వదించమని నజరేయుడు మీ కుమారుడు మా రక్షకుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ Once again, congratulations, Premanna, Sister Sunanda garu. థ్యాంక్ యూ అన్న. బ్రదర్ ప్రేమ్ రాజ్ అండ్ సునంద హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ సిస్టర్.